ఈరోజు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని కీర్తనలు రచించిన వారిలో ఒకరైన విలియం డాసన్ గారి గురించి తెలుసుకుందాం. అసలు ఆయన ఎవరు, ఏం సాంగ్స్ రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఎలా రాశారు అనే విషయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏదైనా ఒక కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చోటు సంపాదించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దానిలో ఎంతో అర్థం ఉండి అనేక మంది ప్రజలకు ఆదరణ కలిగించగలదు అని అంటేనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చోటు సంపాదించుకోగలదు. మీరు ప్రస్తుత కాలంలో వింటున్న కీర్తనలు అపరాధిని యేసయ్య కానీ, నన్ను గన్నయ్య రావే కీర్తన కానీ, క్రిస్మస్ వచ్చే టైంకి ప్రతి ఇంట్లో కానీ చర్చెస్లో కానీ వినే కీర్తన రారే చూతము రాజసూతిని అనే కీర్తన కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో. మరి ఇలాంటి అద్భుతమైన కీర్తనలు రచించిన రచయితల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ఒక క్రైస్తవుడిగా మన బాధ్యత కనుక ఈరోజు మనం విలియం డాసన్ గారి గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. విలియం డాసన్ గారు తెలుగువాడు కాదు, బ్రిటిష్ అతను. అయితే ఆయన జన్మించింది తెలుగు గడ్డపైనే, అది కూడా విశాఖపట్నంలోని. లండన్ మిషనరీ సొసైటీ తరపున విశాఖ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చిన రెవరెండ్ జేమ్స్ డాసన్ మరియు మాన్సియర్ టర్లీరాండ్ దంపతులకు విలియం డాసన్ గారు 1816 సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుత కాలంలో మన పేర్లు కూడా విదేశీ ప్రజలతో సమానంగా పెడుతున్నారు, కానీ లేదంటే జ్యోతిబాబు, ఆనందబాబు అని ఇలా ఉండేవి. కానీ 18వ శతాబ్దంలోనే ఆ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా విదేశీయులని అర్థం. అలాగే విలియం డాసన్ గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిషనరీగా సేవలను అందించడానికి భారతదేశం వచ్చారు. విలియం డాసన్ గారికి తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు పుట్టిన కొంతకాలానికి తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. అటు ఆ దేశానికి వెళ్ళలేక, ఇటు విశాఖపట్నంలో ఆదుకునే వాళ్ళు లేక అష్టకష్టాలు పడ్డారు. నాన్న వాళ్ళు లేక, సరైన తిండి లేక నానా అవస్థలు పడ్డారు. చివరికి బ్రెట్ అనే ఓ సైన్యాధికారి వాళ్ళని దగ్గరికి తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించాడు. కొంతకాలమై పెద్దవాడైన తరువాత లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు గురువుగా అభిషేకించి విశాఖపట్నంలో ఉన్న తమ సంఘ బాధ్యతలను విలియం డాసన్ గారికి అప్పగించారు. బ్రిటిష్ వాడే అయినప్పటికీ మన దేశీయ సంస్కృతిని చాలా గౌరవించాడు. సొంతంగా భాషల పట్ల పట్టు సాధించాడు. విశాఖపట్నం పరిసర ప్రాంతంలో తెలుగును ఇంత అనర్గళంగా మాట్లాడగల మొట్టమొదటి విదేశీయుడు కూడా అనుకోవచ్చు. బోర్డర్స్లో పనిచేసే సోల్జర్స్తో పరిచయాలు పెంచుకుని తమిళ్, హిందీ లాంగ్వేజెస్ని నేర్చుకున్నాడు. ఆ భాషల్లో ప్రసంగించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు, ఈ భాషల్లో ఇంత పట్టు ఎలా సంపాదించాడా అని. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆయన రచించినవి 14 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అతని పాండిత్య ప్రతిభ, దేశీయ పద్ధతుల పట్ల అతనికి ఉన్న ఇష్టం తెలుస్తుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని 141వ కీర్తన వరనామమే శరణము శరణము, క్రీస్తు వరనామమే శరణము శరణము. దీనిలో మొత్తం 6 చరణాలు ఉన్నాయి. ప్రతి చరణం చివరిలో క్రీస్తు అనే పదం వచ్చేలాగా అద్భుతమైన కీర్తనను రచించారు విలియం డాసన్ గారు. అదేవిధంగా తాను క్రీస్తుని గురించి ప్రజలకు తెలియజేయాలి, క్రీస్తుని నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదాలను వివరించాలని మరొక కీర్తన రాశారు. అప్పుడే వచ్చింది కీర్తన పుస్తకంలోని 78వ కీర్తన. యేసు భజనయ్యే మనల్ని ఆ సొగతికి దియు జనులారా అని కీర్తన ఎంతలా ఆకట్టుకుందంటే అదే కీర్తనలోని ఒక చరణాన్ని వేరే కీర్తనలో కూడా చూడగలం. ఆ చరణాన్ని మీకు చెప్తాను, వెంటనే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుందో, అంటే ఏ కీర్తన గుర్తొస్తుందో మీరు చెప్పండి. ఆ కీర్తనలోని 2వ చరణం అక్షయ కరుణేక్ష భువన అనే లైన్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని మరొక కీర్తన మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు దాన్ని గుర్తించినట్లయితే కింద కమెంట్ చేయండి. వైవాహిక జీవితానికి సంబంధించిన కీర్తన మొట్టమొదటిసారిగా వీరే రచించారు అనుకోవచ్చు. ఆ తర్వాతనే పులిపాక జగన్నాథం గారు కానీ, బేతాళ జాన్ గారు కానీ, అల్లారి పెదవేరా స్వామి గారు కానీ వివాహ కీర్తనలు రాశారు. అయితే డాసన్ గారు ఈ కీర్తన రాయడానికి ఒక కథ ఉంది. అదేంటంటే ఒక పెళ్లి ప్రధానానికి డాసన్ గారిని ఆహ్వానించారంట. ఆ సందర్భంలో పాడుకోవడానికి ఒక్క కీర్తన కూడా లేదంట. తెల్లవారితే వివాహం. ఆ వివాహపు ఆరాధనలో పాడుకోవడానికి ఎలాంటి కీర్తన లేదని గమనించారు డాసన్ గారు. ఆ రాత్రికి రాత్రే ఒక కీర్తన రాసి ఆరాధనలో ఆయన పాడారంట. దంపతులు ఇరువురిని ఐక్యపరచడానికి మీ అనుగ్రహంతో వారిని దీవించాలి, అందుకే నీ సన్నిధిని కోరుకొని ఉన్నామని పాడి అందరినీ ఆకట్టుకున్నారంట. అప్పుడే వచ్చింది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 561వ కీర్తన. కోరుకొని ఉన్నాము యేసు ప్రభు, కోరుకొని ఉన్నాము. దీన్ని విన్నప్పుడు కూడా మీకు మరొక కీర్తన గుర్తొస్తుంది. అదేంటంటే కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము. ఈ 2 కీర్తనలు ఒకటే రాగంలో ఒకటే తాళంలో అల్లడం జరిగింది. సర్ ఐజక్ వాట్స్ అనే బ్రిటిష్ సాంగ్ రైటర్ ఒక కీర్తన రాశారంట. అయితే ఆ కీర్తన 200 పైగా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారంటే అర్థం చేసుకోండి అది ఎంత ప్రజాదరణ పొందిందో. అయితే ఆ కీర్తనని హెన్రీ డేవిస్ అనే వ్యక్తి తెలుగులోకి అనువదించారంట. అదే 212వ కీర్తన. దీన్ని చూస్తే అనువాదం లాగానే ఉంటుంది, కానీ అదే కీర్తనని విలియం డాసన్ గారు అనువదించారంట. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని 199వ కీర్తన. 2 కీర్తనలు భావం ఒకటే అయినా సరే
కీర్తనలో వాడిన పదాలు, కీర్తనను అనువదించిన రీతి వేరు. కాలక్రమేణా విలియం డాసన్ గారు మెంటల్ స్ట్రెస్కి గురయ్యారు. అందరి నుండి వచ్చే మాటలకు తల్లడిల్లిపోయారు. ఒక బ్రిటిష్ వాడు మన సంఘంలో ఆధిపత్యాన్ని వహించడమేంటని కొందరు, విదేశీ మతాన్ని ప్రకటిస్తున్నాడని కొందరు, భాషా పాండిత్యంలో మమ్మల్ని మించిపోతాడేమో అని పండితులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సేవను కొనసాగించే విషయంలో తనకున్న ఉద్దేశాలను, విధానాలను అమలు చేయడానికి అవకాశాలు లభించలేక ఆయన్ని ధైర్యపరుచుకుంటూ తోటి సేవకుల కొరకు ఒక కీర్తన రాశారు. అదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 399వ కీర్తన. భయమునందకు క్రైస్తవ సహోదర, ఇక భయమునందకుము. యేసుక్రీస్తు తన సేవకులను ఎలా ఆదరిస్తాడో, ఆపదలో చిక్కుకున్న వారిని ఎలా ఆదుకుంటాడో ఈ కీర్తనలో రచించారు. అలాగే ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనను పాట రూపంలో ఆంధ్రలోకానికి అందించిన మొదటి వ్యక్తి కూడా డాసన్ గారే. అదే కీర్తన 372వ కీర్తన. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. ఓ మా తండ్రి నీదు నామము నిత్యమెన్నుచుండుగాక సకల లోకము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో బాప్తీసానికి సంబంధించినవి 5 కీర్తనలు ఉన్నాయి. వాటిలో పెద్దల బాప్తీసం కొరకు 1 కీర్తన ఉంది. దాన్ని కూడా రచించింది డాసన్ గారే. పురుషోత్తం చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, డాసన్ గారు రచించిన కీర్తనలన్నీ కలిపి మొట్టమొదటిసారిగా కీర్తనా పుస్తకాన్ని ప్రింట్ చేశారంట. ఈ కీర్తనా పుస్తకాన్ని డాసన్ కీర్తనా పుస్తకం కూడా అనేవారంట. 1844 సంవత్సరంలోని ఈ పుస్తకం రావడం ఆంధ్ర క్రైస్తవ ప్రజలకు గొప్ప భాగ్యం. విసుగు విరామం లేకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో సేవ చేసిన డాసన్ గారు అలసిపోయి తన 59వ ఏట అనారోగ్యానికి గురయ్యారు. అది బాగా ముదిరి డాసన్ గారిని కదలనివ్వకుండా చేసింది. ఆయన భారతదేశంలోనే చివరి శ్వాసను విడవాలనుకున్నారు. కానీ కొంతమంది సలహా మేరకు ఆయన స్వస్థలమైన ఇంగ్లాండ్కు వెళ్ళి ఆరోగ్యంతో తిరిగి వచ్చి సేవను కొనసాగించాలని భావించారు. ఇప్పుడంటే ఫ్లైట్స్ అవి ఉన్నాయి కాబట్టి కొన్ని గంటల్లోనే వేరే దేశాన్ని చేరుకుంటున్నాం. కానీ అప్పుడు ఒక దేశం నుండి మరొక దేశం చేరాలంటే అప్పుడు ఒకటే ప్రయాణం ఉంది, అది ఓడ ప్రయాణం. అది కూడా చాలా రోజులు పట్టే ప్రయాణం. ఓడ ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం, ఎందుకంటే చాలా రోజులు ఓడలోనే ప్రయాణించాలి. అతనిది సుమారు 60 సంవత్సరాల జీవిత ప్రయాణం, కష్ట నష్టాలను భరించిన ప్రయాణం. ఎప్పటికైనా ఎవరైనా తీరాన్ని చేరుకోవాలి, నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 482వ కీర్తన. పదరే సోదరులారా పరమపురి చేర మధుర జీవధార అంటూ ఈ జీవిత యాత్ర గురించి రాసుకున్న కీర్తనను గుర్తు చేసుకుని పాడుకున్నారంట. ఆయన భార్యను దగ్గరకు పిలిచి ఇద్దరూ కలిసి ప్రార్థించారు. వారి సంసార సాగర యాత్ర ముగింపుకు వచ్చింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారంట. అదే డాసన్ గారి చివరి చూపు. డాసన్ గారి శ్వాస ఆగిపోయింది. ఇంగ్లాండ్ దేశానికి చేరుకొని మరలా తిరిగి వచ్చి సేవను ప్రారంభించాలి అని అనుకుని వెళ్ళిన ప్రయాణం మధ్యలోనే ముగిసింది. కానీ మరో యాత్ర ఆయన జీవితంలో ప్రారంభమైంది. ఓడలోనే అంత్యక్రియలు ముగిశాయి. విలియం డాసన్ గారిని జలసమాధి చేశారు.